హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఏంటండి నాకు అర్థం కాదు. ప్రజలు ఇంకా అప్గ్రేడ్ అవ్వరా? ఎక్కడున్నారో అక్కడే ఉంటారా? అరే కొత్తగా మనుషులు కనిపిస్తూ ఉంటే యాక్సెప్ట్ చేయాలి, కానీ అది మానేసి నిక్కరేసుకెళ్ళాడు, చెడ్డీ వీరుడు, నిక్కర్ నారాయణ, ఏంది ఇవన్నీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్నది ఏంటి అక్కడ? ఏదో నిబ్బరిని గడ్డికి వెళ్ళాడు. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని విధాలుగా మీరు ఎలా మాట్లాడుతున్నారని నాకు అర్థం కావట్లేదు. నిక్కర్ వేసుకెళ్తే ఏంటి? నిక్కర్ నారాయణ అంటారా? అందుకోసమని చెడ్డి వీరుడు అంటారా? అరే షార్ట్ వేసుకొని వెళ్ళకూడదా అంటే? కోర్స్ గతంలో మీరు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని సమర్థించుకుంటూ వచ్చాను, కానీ దీన్ని మాత్రం నేను సమర్థించదలుచుకోవట్లా. రీజన్ ఏంటి? దేవుని విగ్రహాలు ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు సార్గా చెప్పులు తీరు, షూస్ తీరు, అలాగే విగ్రహాలు తీసుకుంటారు. జ్యోతి ప్రజ్వలన ఎక్కడన్నా జరుగుతూ ఉన్నప్పుడు కూడా వెళ్ళేసి సార్ గారు చెప్పులు అవి తీసుకోకుండానే జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఆయన గురువు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అలాగే చేస్తారంటే చాలా మంది నాకు చెప్తూ ఉంటే తప్పనేవాడిని అప్పుడు, ఎందుకంటే అది తప్పు కదా దేవుడి దగ్గర అనేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం సమర్థించను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి గాలి ఆడక షార్ట్ వేసుకొని వెళ్ళాడు. షార్ట్ లో చల్లగా కారులో ఏసీ గాలి, పైగా బయట ఎండలో అదిరిపోయినా ఆ 3 రోజులు 4 రోజులు మరి గాలి చల్లగా తగలాలి కదా. మరి అటువంటిప్పుడు షార్ట్లు వేసుకొని వెళ్ళక జీన్స్ ప్యాంట్లు వేసుకొని వెళ్తారా? అంటే మీరు అనొచ్చు ఖద్దరు బట్టలు చల్లగానే ఉంటాయి కదా సార్, గాలి బాగానే వస్తుంది. ఖద్దరు బట్టలు వేసుకెళ్తే అక్కడ వెళ్ళింది ఏంటి? స్టైలిష్ హెయిర్ కటింగ్ చేసేది దానికి వెళ్ళాడు. అటువంటిప్పుడు ఆయన వేసుకెళ్తే నిక్కర్ నారాయణ ఏంది ఇదంతా? లాగు వేసుకెళ్ళాడు, అయితే తప్పేందన్నా నాకు అర్థం కాదు. లాగు వేసుకెళ్తే తప్ప అంటే రోడ్డు మీద ఆడపిల్లలు కూడా అలా తిరగరు కదా అని ఎవరో అంటున్నారు. ఆడపిల్లలు ఎందుకు తిరగరు? హైటెక్ సిటీలో చూడండి, అచ్చం పవన్ కళ్యాణ్ లాగే జబ్బలు కనిపించేలాగా షార్ట్లు వేసుకుని హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. మీకు అర్థం కావట్లేదు. మీరు అప్గ్రేడ్ అవ్వకుండా ఆయన ఏదో షార్ట్ వేసుకొని వెళ్ళాడు, ఆయన ఏదో ఓపెనింగ్ అట్లా వెళ్ళొచ్చా, టీ షర్ట్ ఏంది ఇదంతా రచ్చ? ఏంది ఇదంతా రచ్చ? ఒక సినిమా హీరో సెలబ్రిటీ ఎవడు ఇప్పటి వరకు అట్లా వెళ్ళలేదు, ఈయన మాత్రం అట్లాగే నిక్కర్ మీద వెళ్తాడు. నిక్కర్ నారాయణ అంటారా? చెడ్డీ వీరుడు అంటారా? ఏందండి ఇది? ఇంకా నయం కౌన్సా కలర్ చెడ్డీ పేనా హై, ఆప్కా కలర్ కా చెడ్డీ క్యా హై అని చేయట్లేదు. ఎట్ట పుట్టారా మీరు? నాకు అర్థం కాదు. ఎట్ట పుట్టారు? అప్గ్రేడ్ అవ్వండి. కంఫర్టబుల్ క్లాతింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అది ఏదైనా కావచ్చు, కంఫర్టబుల్ గా ఉండాలి. అమ్మాయిలు చూడండి, పూర్తి స్థాయిలో ఎక్స్పోజింగ్ చేస్తూ క్లీవేజ్ కనిపిస్తూ ఉన్నా కూడా వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటే వేసుకుంటారు. మనం దాని గురించి అడిగే హక్కు ఎవ్వడికి లేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ డ్రెస్సింగ్. అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. అంటే డ్రెస్ కు ప్రోటోకాల్ లేదుగా, డ్రెస్ కి ప్రోటోకాల్ లేదుగా, ఉందా? సో ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. నిక్కర్ వేసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా? నిక్కర్ వేసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ రిబ్బన్ కటింగ్ చేశాడు. నిక్కర్ వేసుకొని వెళ్ళి నిక్కర్ నారాయణ లాగా ఏంది ఇది? అన్ప్రొఫెషనలిజం, ఎథిక్స్ లేవు, ఏంది ఇది? మరి ఎంత చీప్ గా బిహేవ్ చేశారు. అరే అన్నా, బిహేవియర్ ఏముందన్నా? చీప్ గొప్ప అనేది మనిషి చూడటంలో ఉంటది, ఎదురు వాళ్ళు ప్రవర్తించడంలో ఉండదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో మనం అలాగే అనాలి. లేదనుకో ఆయన ఫీల్ అవుతాడు, మళ్ళీ ఫీల్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు నిక్కర్ నారాయణ అన్న, చెడ్డీ సూపర్ స్టార్ అన్న, సూపర్ మ్యాన్ ఇలా వెళ్తూ అండర్వేర్ ప్యాంట్ పైన రంగులు వేసుకుంటే చూడలేదా? ఏందన్నా మీరు ఎట్ట తయారయ్యారు? మన హీరో అన్న, మన హీరోని మనమే చిన్న చేసుకుంటామా, తక్కువ చేసుకుంటామా? నిక్కర్ వేసుకెళ్తే ఏందన్నా నాకు అర్థం కాదు. వేసుకెళ్తే తప్పేంటి? ప్రతి ఒక్కడ పవన్ కళ్యాణ్ నిక్కర్ మీద పడి ఏడుస్తున్నారు. షార్ట్ అంటారు దాన్ని, నిక్కర్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. అరే ఫ్రీగా గాలి ఆడాలని ప్రజలకి సందేశాన్ని ఇచ్చుకుంటూ మీరు ఏ పొజిషన్ లో ఉన్నా ఇలా చిల్లరగా కదా, ఇలా సౌఖ్యంగా ఉండే విధంగా ఎక్కడికైనా వెళ్ళాలని చూపిస్తూ పవన్ కళ్యాణ్ ఒక మాదిరిగా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా సమాజానికి ఎంతో కొంత మెసేజ్ ఇస్తూ ముందుకెళ్తూ ఉంటే, మీరు ప్రతి దాన్ని ఒకరి బుద్ధితో ఆలోచించి ఆయన నిక్కర మీద, ఆయన చెడ్డీ మీద ఇంకా లోపలికి కూడా వెళ్ళండి.
అదేదో ఫోన్ కాల్ ఉంటది. కౌన్ సా కలర్ చెడ్డీ పేనా హై క్యా, కౌన్ సా కలర్ హై అని ఒక లేడీ అడుగుతుంది. ఈ మధ్య బాలీవుడ్ అది బాగా ఫేమస్ అయింది. అట్లా అడగండి మరి. ఒక్కొక్కటి గుద్ది గుద్ది చంపేస్తా. పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా అంటే ఫ్యాన్ ఇక్కడ హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన నిక్కర్ వేసుకున్నా లేకపోయినా సారీ లేకపోతే కొద్ది కష్టమే. నిక్కర్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, కత్తర బట్టలు వేసుకున్నా, అన్ని వేసుకున్నా ఆయన సుగాలి ప్రీతి గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న పర్సన్. తప్పిపోయిన 32,000 మంది తిరిగి తీసుకురావడం కోసం సంవత్సరం నుంచి కష్టపడుతున్న నిరంతర శ్రమజీవి అంటారు. శ్రమ అంటే దీర్ఘం తీసానని ఏమనుకోకండి, అంత పొడుగు సంవత్సరం పట్టింది కాబట్టి. ఇంకా పట్టలేదు, 5 సంవత్సరాల వరకు అది జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? రాజకీయాల్లో ఉంటే నిక్కర్ వేసుకోవద్దా? నిక్కర్ నాయన, నిక్కర్ నారాయణ, చెడ్డీ వీరుడు, ఏంది మాటలన్నీ మానేయండి, ఇమీడియట్ గా మానేయండి. పవన్ కళ్యాణ్ని హీరోగా చూడండి. హీరో ఎక్కడికి వెళ్ళినా ఆయన హీరోగానే వెళ్తారు. హరిహర వీరమల్లు ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే ఎవడు కొట్టలేదని చాలా మంది అంటున్నారు. సినిమా అది పోయిందంటున్నారు. అలా పోయిందని ముందే చెప్పి మీకు ఎవడిచ్చాడు? అంటే పోస్ట్ పోన్ చేసుకుంటే పోయినట్టేనా? అంటే 6 సంవత్సరాల సినిమా తీసిన తర్వాత కూడా సినిమా పోతుందా? అది పవన్ కళ్యాణ్ సినిమా పోతుందా? హరిహర వీరమల్లు పోతుందా? ఎవడరా మీరంతా? మీకు ముందే ఎవరు చెప్తున్నారు సినిమా పోయిద్దని? ఓహో, వైఎస్ఆర్సిపి వాళ్ళని టార్గెట్ చేసి ఓవర్ యాక్షన్ చేశారు, అందుకోసం బాయ్కాట్ వీరమల్లు అంటారని భయంతో ఆపేశారంటారా? మీకు ఏం తెలుసన్న అసలు పవన్ కళ్యాణ్ గురించి? కావాలంటే నన్ను ఆర్థిక మూలాల పైన, సినిమా పైన దెబ్బ కొట్టాలనుకుంటే నా సినిమాని ఉచితంగా రిలీజ్ చేస్తా ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాడు. అంత గట్స్ ఉన్న హీరో మా పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరేమంటారు? ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి ఎవడన్నా రిబ్బన్ కటింగ్కి నిక్కర మీద వెళ్ళాడు, చెడ్డీ మీద వెళ్ళాడు, చెడ్డీ కలర్ అడిగాను, ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ ఇవ్వడం చేసినా పెట్టినా కూడా మర్యాద దక్కదు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, ఏమీ లేకపోయినా పవర్, ఆ పవర్ తోనే ఆయన నెట్టుకొస్తున్నాడు. అటువంటి ఏమీ లేదంటే మళ్ళీ ఏమీ లేదనుకుంటు లోపల ఏమీ లేదేమని మళ్ళీ మీరు మామూలుగా లేరయ్యా బాబు. ఆడియన్స్ మరి ఎంత దారుణంగా తయారవుతారు నేను ఎప్పుడు అనుకోలే. నేనే నిక్కర వేసుకెళ్ళటానికి సిగ్గుపడతాను. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎలా వేసుకెళ్ళాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. అంత పెద్ద వ్యక్తి అయ్యండి, అంత జ్ఞానం కలిగి ఉండి 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పాడు. ఇప్పుడేమో నిక్కర్తో ఎంత సమర్థించిన మనసు ఒప్పుకోట్లా. సరే సమర్థించండి అంతే, మన హీరోని మనం సమర్థించుకోవాలి. ఎవడు కూడా కామెంట్ చేయకండి రా, మన హీరోని మనం సమర్థించుకోలే, అంతే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.